మెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు, అంతర్జాతీయ యోగా మాసోత్సవం. మండల న్యాయ సేవాధికార సంస్థ వినుకొండ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించగా న్యాయమూర్తి మహతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మహతి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అవినీతిపై మహిళలు గలం విప్పాలని, వారి కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. మహిళలు చేస్తున్న పనులలో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టు ఒక సీబాక్స్ వెబ్సైట్ ద్వారా మీ సమస్యలు తెలపవచ్చునని తెలియజేశారు. బయట జరుగుతున్న కొన్ని పరిస్థితులలో మహిళలు ఇబ్బందులు పడుతూ ఎవరికీ చెప్పుకోలేని తరుణంలో మీ వద్ద ఉన్న మొబైల్ ద్వారా సీబాక్స్ లో మీ సమస్యను తెలియజేస్తే వెంటనే వారిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మహిళలు మీ పనులు ధైర్యంగా చేసుకోవచ్చునని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మనకి లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో మీకు ఏమైనా లైంగిక వేధింపులు జరిగితే మీరు ఏం చేయొచ్చు, అసలుకి లైంగిక వేధింపులు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరో మీకు రోజు మెసేజ్ పెడుతున్నారు, రోజు మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని మీ వెనకే వస్తున్నారు. సో దాన్ని మనం లైంగిక వేధింపు అనొచ్చా అనకూడదా? ఒకవేళ అది లైంగిక వేధింపు అయితే కనుక మీరు వర్క్ చేసే ప్లేసెస్లో లైంగిక వేధింపు జరిగితే ఏం చేయాలి, అవన్నీ మాట్లాడడానికని ఈరోజు కార్యక్రమం పెట్టామండి. ఇప్పుడు మీ అందరికీ వాట్సాప్లు ఉన్నాయి కదా, వాట్సాప్లో మీరు పెట్టుకుంటారు కదా, మీ పిక్చర్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్, ఒక అబ్బాయి ఎవరో మీకు మెసేజ్ పెట్టారు, నీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ బాగుంది, రోజు నాకు సెల్ఫీలు పెట్టు అని మిమ్మల్ని అడిగారు. అది లైంగిక వేధింపు అవుతుంది. లేకపోతే మీకు అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు మీకు చూపిస్తున్నారు, మీకు ఇష్టం లేకపోయినా, అది కూడా లైంగిక వేధింపు అవుతుంది అనమాట. కన్సెంట్ అని ఒక వర్డ్ ఉంటుందండి. కన్సెంట్ అంటే అంగీకారం. ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా ఎవరు మన వైపు అదే రకంగా చూస్తున్నా, మనకి ఇష్టం లేకుండా మనల్ని ముట్టుకున్నా, మనకి ఇష్టం లేకుండా మనల్ని ఫాలో అవుతున్నా, ఇవన్నీ లైంగిక వేధింపులే అవుతాయి. సో ఈ లైంగిక వేధింపులు ఇప్పుడు మీరు పనిచేసే చోట జరిగితే, పనిచేసే చోట అంటే మీ ఆఫీసే అవ్వచ్చు, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళే బస్సే అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరైనా ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఇల్లు అవ్వచ్చు. వాళ్ళు మిమ్మల్ని లైంగికంగా వేధిస్తుంటే మీరు ఏం చేయవచ్చు? వీళ్ళలో ఎవరైనా చేయొచ్చు. లైక్ మీరు వర్క్ చేసే ప్లేస్, అది గవర్నమెంట్ ఆఫీసా, ప్రైవేట్ ఆఫీసా, హాస్పిటలా అని కాదు, ఏదైనా సరే, అదే పనిచేసే ఇల్లైనా, మీరు ఎవరైనా ఇంట్లో పనిచేస్తున్నారనుకోండి, డొమెస్టిక్ మెయిడ్గా, దాంట్లో అయినా మిమ్మల్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే, ఇలా అసభ్యకరంగా మాట్లాడుతున్నా, లేకపోతే మీకు ఇష్టం లేకపోయినా కానీ మీ వైపు అదోలా చూస్తున్నా, మీకు ఇష్టం లేకపోయినా కానీ మిమ్మల్ని పద్దాక మెసేజ్లు పెట్టి రిప్లై అడుగుతున్నా, మీకు పని సమయాలు ఉంటాయి 10 నుంచి 5 వరకు, 9 నుంచి 5 వరకు. పని సమయం తర్వాత కూడా మిమ్మల్ని కావాలని పిలిచి పనికి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లేదా ఆదివారం పని లేని రోజు కూడా మిమ్మల్ని పిలిచి మీతో అసభ్యకరంగా మాట్లాడుతుంటే వీటిలన్నింటినీ లైంగిక వేధింపులు అంటారనమాట. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘ పరిధిలో భారీ వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. రానున్న వర్షాకాలంలో దుర్గంధాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేనేజర్ డ్రైనేజీలు శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.
పట్నంలోని 16వ వార్డులో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని వార్డు ప్రజలు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వద్దకు తీసుకెళ్లగా ఈ రోజు రహదారి వెంబడి ఉన్న అడ్రోడ్డుకు పనులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 16వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి షేక్ అక్బర్ బాషా మాట్లాడుతూ వార్డుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుడుకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్కు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుల సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రాంగణం నందు జరిగిన యోగా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పాల్గొని మాట్లాడుతూ యోగా భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో పలు యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఇమిడి ఉంటాయన్నారు. ఒకటి యోగా చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి గమనించండి, కనీసం ఒక వారం పాటు చేసినా మీకే తేడా తెలుస్తుంది. మనం ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఏదన్నా మన పని చేసినప్పుడు ఒక నడక గాని, మెట్లెక్కడం గాని, ఇంకోటి గాని పని చేతులతో చేసే పని మనం బాడీతో చేయకూడదు. ఎప్పుడు మనం కీళ్లతో చేయాలి. కీళ్లతో చేసినప్పుడే మనకి ఆ పని తేలిక అవుతుంది. ఎంతో పని కూడా చేయగలం, అలసిపోలేము. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక గిలక మీద వేసి చేదేటప్పుడు ఎంత తేలిగ్గా పైకి వస్తుందో, అదే గిలక లేకుండా మనం చేత్తో లాగుతుంటే ఎంత బరువుగా అనిపిస్తుందో ఆ తేడా అందరికీ తెలుసు. అదే నేను ఇప్పుడు చెప్పిన దానికి అర్థం. కీళ్లతో పని చేయడానికి, కీళ్ళ ఉపయోగించకుండా బాడీతో పని చేయడానికి తేడా. ఎప్పుడు కీళ్లతో పని చేస్తేనే మనం సక్సెస్ఫుల్ గా ఉంటాము. అయితే ఈ గమనించాలి అంటే మాత్రం కనీసం ఒక వారము 10 రోజుల పాటు కన్సిస్టెన్సీతో యోగా సాధన చేస్తేనే మీకు ఆ తేడా తెలుస్తుంది. మేము ఇంతమంది ఉన్నాము, చాలా పనులు చేసుకుంటున్నాం. నా విషయం తీసుకోండి, చాలా మంది నా ఫ్రెండ్సే అడుగుతుంటారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తావు, ఎంత పని చేస్తావు, మళ్ళీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తావు, ఇన్ని ఎలా చేస్తావు అని అంటారు. కేవలము ఫిజికల్ యాక్టివిటీస్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడమే నా సక్సెస్ కూడా. అట్లా ఇచ్చినప్పుడు మనకి మానసికంగా కూడా దృఢత్వం వస్తుంది. ఇంకొకటి కూడా గమనించండి, మాకు అలసట వస్తుంది అంటారు. అలసట అనేది శారీరకం కాదు, మానసికం. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.